నిన్న రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రాగానే పాపం మన రాష్ట్ర మీడియా వాళ్ళందరూ కూడా ప్రధాన పత్రికల్లో 839 కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రా ఒప్పందం, సాక్షి 839 కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రాతో ఒప్పందం, పయనీర్ వాల్ష్ కర్రాతో ఒప్పందం, హిందూ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ టు ఇన్వెస్ట్, డెక్కన్ క్రానికల్ వాల్ష్ కర్రా టు ఇన్వెస్ట్, ఈనాడు 839 కోట్లు, ఫ్రంట్ పేజ్ ఆంధ్రజ్యోతి, తెలంగాణ స్టార్టప్లో వాల్ష్ కర్రా 839 కోట్లు. పాపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఏకంగా బ్యానర్ ఐటమ్, యుఎస్ ఫర్మ్ వాల్ష్ కర్రా హోల్డింగ్ టు ఇన్వెస్ట్ ఓవర్ 800 crores ఇన్ తెలంగాణ స్టార్టప్స్. గింత 800 కోట్ల పెట్టుబడి ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు, ఈ వాల్ష్ కర్రా హోల్డింగ్ ఎవరబ్బా అని కొంత ఈ కంపెనీ గురించి చదివే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం గొప్పగా చేస్తారు మహిళల విషయం మీద. బస్సు స్కీమ్ మహిళల కోసం తెచ్చినాం అని ప్రచారం చేస్తారు. అందులో టికెట్ కాంట్రాక్ట్లు, టికెట్ల గొడవలు, ఇవాళ పురుషులు కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు కూడా ఉచిత టికెట్ ఇస్తున్నారు, 0 టికెట్ ఇస్తున్నారు అనేసి. ఇదే కాకుండా 2500 రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇస్తాము అని చెప్పారు. మహిళలు అనగానే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు. ఇందులో కూడా 839 కోట్లు వి హబ్ మహిళలతో కలిసి రేపు 5